సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానికంగా ఉన్న హెల్దీ ఫ్రై హాస్పిటల్లో జరిగింది. ఈ సందర్భంగా సూర్యాపేట ఫైర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జె జానయ్య ఆధ్వర్యంలో భవానీ గ్రూప్ ఆఫ్ నర్సింగ్ కాలేజీకి చెందిన సుమారు 250 మంది విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాద సమయంలో ఎలా స్పందించాలి, ప్రాణ నష్టం నివారించడానికి పాటించాల్సిన మార్గదర్శకాలను వివరించారు. అలాగే ఫైర్ ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడం, ఫైర్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రక్షణ చర్యలు వంటి అంశాలపై ప్రాక్టికల్ డెమో ద్వారా విద్యార్థులకు వివరించారు. ఈ అవగాహన కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ మాతకాల చలపతిరావు, డాక్టర్ హరికృష్ణ, ఫైర్ ఫైటర్స్ సాయిరాం, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఫైర్ సేఫ్టీపై అవగాహన పెంపొందించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు. వాటిని ఎలా నివారించాలి ఇది అనే రెండు విషయాల మీద అవగాహన కల్పించడానికి ఈ 99 రోజుల పాటు వివిధ ప్రదేశాల్లో అవగాహన కల్పించడానికి వచ్చాము. అందులో భాగంగా ఈరోజు మన హాస్పిటల్కి రావడం జరిగింది. ముఖ్యంగా ముందుగా మనం తెలుసుకోవాల్సిన బేసిక్ పాయింట్ ఏంటంటే ఫైర్ అనేది ఎలా జనరేట్ అయింది అది తెలుసుకోవాలి. జనరేట్ అయిన ఫైర్ ఎన్ని రకాలుగా మనం చూసే ఫైర్లు ఒకే రకమైనవి. హాస్పిటల్ కావచ్చు, మన ఇల్లే కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ ఫైర్ రావడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి వాటిని ఫైండ్ అవుట్ చేసి ఫైర్ అయితే వాటిని ఎలా ఆర్పాలనే విషయాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. ముందుగా ఫైర్ అనేది ఎలా జనరేట్ అయితే ఖచ్చితంగా 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి కాలే వస్తువు, రెండవది ఆక్సిజన్, మూడవది ఇగ్నిషన్ అంటే నిప్పు, స్పార్క్. ఈ 3 ఉన్నప్పుడు ఫైర్ అనేది జనరేట్ అయింది. కాలే వస్తువు ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి, ఇగ్నిషన్ ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే ఫైర్ అనేది జనరేట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ అయినా అంటే కాలే వస్తువు ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, దీనికి సరిపోయిన ఇగ్నిషన్ ఉంది. ఇది వుడ్, ఇది కాలే వస్తువు కానీ ఫైర్ కాదు. మరి అది ఫైర్ అయింది, ఇది ఫైర్ కాదు. ఓకేనా? ఇది కావాలంటే దీని దగ్గర ఇంకా మంట ఉంటేనే ఇది ఫైర్ అయింది. అంటే ఒక దగ్గర గ్యాస్ అవుతుంది. ఈ రకమైన బి క్లాస్ ఫైర్, సి క్లాస్ ఫైర్, డి క్లాస్ ఫైర్ రకాల ఫైర్. కాలిన తర్వాత ఇవన్నీ కూడా కాలిన తర్వాత కార్బన్ అనేది వస్తుంది, బూడిద వస్తుంది. అలాంటి వస్తువులన్నీ ఏ ఫైర్ అయినా అవన్నీ కూడా ఏ క్లాస్ ఫైర్. బి క్లాస్ ఫైర్ అంటే ఆయిల్ ఫైర్స్. మండే స్వభావం ఉన్నటువంటి ఆయిల్స్ ఏమేమి ఉన్నాయి? పెట్రోల్, డీజిల్, కెరోసిన్. ఇవన్నీ కూడా బి క్లాస్ కింద. మరి ఐ ఫైర్ అయినప్పుడు వాటిని వాడతాం. తర్వాత సి క్లాస్ ఫైర్. సి క్లాస్ ఫైర్ అంటే మండే స్వభావం ఉన్నటువంటి గ్యాసెస్. ఏముంటుంది అందులో? గ్యాస్. ఈ ఫైర్ అయినప్పుడు వీటిని వాడతాం. అదేవిధంగా కాలే స్వభావం ఉన్న మెటల్స్ ఏమున్నాయి? కాలే స్వభావం గ్యాస్లో చూడండి, సిలిండర్ అనేది ఫైర్ అయింది, గ్యాస్ అనేది ఇందులో ఉన్న ఎల్పిజి గ్యాస్ అనేది ఫైర్ అయింది. ఈ గ్యాస్ అయినప్పుడు ఫైర్ అయినప్పుడు దీన్ని ఎలా ఆర్పాలి? చల్లారుతుందా? ఇందాక దాని మీద నీళ్ళు పెట్టినప్పుడు చల్లారింది, ఇప్పుడు చల్లారుతుందా? ఎన్ని నీళ్ళు పోసినా అదే చల్లారింది. చల్లారు. మరి దీన్ని ఎలా ఆర్పాలి? అంటే 3 వస్తువులు కట్ చేయాలి, 3 వస్తువులు ఒక వస్తువులు కట్ చేయాలనుకున్నా మరి ఇందులో ఏం కట్ చేయాలి? దీనికి ఆక్సిజన్ అన్న కూడా కట్ చేస్తే ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఆక్సిజన్ అన్న కూడా కట్ చేయాలంటే మరి మన దగ్గర అందుబాటులో ఉన్న వస్తువులు ఏమున్నాయంటే బ్లాంకెట్లు ఉంటాయి, బకెట్గా వాటిని ఆర్పేయచ్చు.
రెగ్యులేటర్ ఈ ఎల్పిజి లీక్ కావడానికి 2 రకాల అవకాశాలు ఉన్నాయి. 6 నెలలు దాటిందంటే ఏం కాకపోయినా మనం అట్నే ఇస్తాం. మేము మంచిగా ఉదయం వంట ప్రోగ్రాం అయిపోయింది, దాన్ని వాడటం అయిపోయింది, మన పనుల్లో నిమిత్తం మనం బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో మనం సాయంత్రం ఈలోపు అది లీక్ అయితేనే ఉంటుంది. లీక్ అయ్యే రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యింది, బండి ముందు రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యింది. అప్పుడు ఏం చేయాలి? మంట నుంచి భయం అవుతుంది కదా, అందులో మనకి ఈ గ్యాస్ మంట నుంచి ఇంకా అయిపోతుంది. ఎందుకంటే గ్యాస్ అవి కూడా బయట మండుతూ ఉన్నప్పుడు ఈ సిలిండరు ఫైర్ స్టార్ట్ అయినాక 20 నుంచి 25 నిమిషాలలో ఫైర్ స్టార్ట్ అయిన కానీ ఈ 10 నిమిషాల్లో ఎంత పెద్ద ఫైర్ స్టార్ట్ ఎంత పెద్ద స్ప్రెడ్ అయితే అనుకుంటుంది. మీరున్న సందర్భంలో అక్కడ ఉన్నప్పుడు మీరే కొద్దిగా ధైర్యం చేసి పుష్టిపాటు ఉపాయంతో దాన్ని అక్కడ నాటి చేస్తారు. ఇదే కాదు, ఇంకా వేరే ఏ ఫైర్ అయినా, కొంచెం హాస్పిటల్లో ఫైర్ అయినా లేదా హాస్టల్లో ఫైర్ అయినా కొద్దిగా ధైర్యం ప్రదర్శించాలి. కొద్దిగా ధైర్యం ప్రదర్శించి అక్కడున్న వస్తువులతో ఆయన ఎందుకు అలా కాకుండా నాకెందుకు లేని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఆ ఫైర్ అనేది మనం అలాంటప్పుడు మనం పోయినాం, హోటల్ పోయినప్పుడు అలా ఫైర్ అవుతుంది. మనకు తెలుసు, దాని గురించి కొంత అవగాహన ఉంది. ఏం చేయాలి? ఇలాంటి సిలిండర్లు ఉంటాయి, ఎక్కడైనా షాపింగ్ కాంప్లెక్స్ అయినా హోటల్ అయినా ఎక్కడైనా మన అందుబాటులో ఉన్న వస్తువు మార్కెట్ నాకు కూడా అదే బ్లాంకెట్ అది ఏం లేదు, అయిపోయినా అదే నిదానంగా అయింది. ఫైర్ అనేది ఆరుతుందా ఇంకెక్కువ ఆరట్లేదు, ఇంకా ఆరట్లేదు. ఎన్ని నీళ్ళు పోసినా వచ్చే వరకు దీనికి కూడా స్మోదరింగ్ బ్లాంకెటింగ్ అంటే దీని వరకు వ్యాలిడిటీ 2029 సెప్టెంబర్ వరకు ఉంది. దీని తర్వాత ఆ తర్వాత ఈ సిలిండర్ని వాడకూడదు. మంచిగానే ఉన్నాం కానీ వాడకూడదు. ఏమవుతుంది? వాడితే ఏమవుతుంది? ఫైర్ అవుతుందా? మీ ఎక్స్పైరీ దాటిపోయిన ట్యాబ్లెట్ వేస్తే ఏమవుతుంది? ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత దీన్ని వాడినట్టయితే ఏమైందంటే ఏదైనా ఫైర్ అయిన సందర్భంలో ఏ చిన్నపాటి హీట్ జనరేట్ అయినా ఆ చిన్నపాటి హీట్ కూడా ఈ సిలిండర్ అనేది పేలిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎక్స్పైరీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ సిలిండర్ని వాడకూడదు. ఓకేనా? సో ఇలా ఈ 4 రకాల ఫైర్ల గురించి తెలిసి ఫైర్ కావడానికి అవకాశం ఉంది. అంటే ఎక్కడ ఏదో సందర్భంలో ఎక్కడ లీకేజ్ చిన్నపాటి లూజ్ కనెక్షన్స్ ఉన్నా అక్కడ స్పార్క్ అనేది రావడం, అక్కడ స్పార్క్ రావడానికి జరుగుతుంది. ఆ స్పార్క్ వచ్చిన స్పార్క్ని చుట్టుపక్కల ఉన్న వస్తువులు క్యాప్చర్